అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ ఆ గిన్నెలో కొంచెం నూనె పోసిన తర్వాత తాలింపు గింజలేసి అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేశాక అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ చట్నీ ఉందండి. అది దోసలోకి చేసినటువంటి ఉల్లికారం ఉంది కదా! సో, అది మిగిలిపోయిందనమాట. సో, మిగిలిపోతే ఏం చేస్తాం మళ్ళీ దానికోసం దోసలు వేయలేను కదా! సో, అందుకని అది అలాగే పెట్టేసి ఉంది ఫ్రిడ్జ్‌లో. సో, అది తెచ్చి కొంచెం దాంట్లో వేసేసాననమాట. అంటే ఉల్లిపాయలు కట్ చేసి వేయనవసరం లేదు కదా! ఇది ఉల్లిపాయలే కాబట్టి అందులో వేసి అదంతా నూనె బాగా పైకి తేలేంత వరకు నూనెలో వేపుతున్నాను. సో, హైలో కాదండి, నార్మల్‌గానే పెట్టాను సిమ్‌లో. సో, అలా వేస్తే ఏంటంటే దాంట్లో ఉండేటువంటి పచ్చివాసన అంతా పోయి నూనె అంతా పైకి తేలుతుంది. సో, అప్పుడు మనకు అంటే ఆ పచ్చి స్మెల్ అంతా పోతుంది కాబట్టి టేస్ట్ బయటకొచ్చేస్తుందనమాట. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి కొంచెం నెయ్యి వేసానండి. సో, నెయ్యి వేసిన తర్వాత టమోటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసాను. ఈ టమోటాలు వచ్చేసి మన చెట్లవే అనమాట. సో, 2, 3 ఉన్నాయి. మెయిన్ ఈరోజు కూరగాయలు అస్సలేం లేవు. దానికోసం నేను ఈరోజు తాలింపు అన్నం చేస్తున్నాను. అది కూడా టిఫిన్‌కనమాట. సో, టిఫిన్ కాబట్టి టిఫిన్‌కే చేస్తున్నాను. తాలింపు అన్నం చేస్తున్నాను. ఒక్కొక్కసారి అంతే. దీన్ని టమాటా రైస్ అనుకోవచ్చు, లేదా తాలింపు అన్నం అనుకోవచ్చు. ఇందులో నేను మిరపకాయ ఏమి వేయట్లేదు. మిరపకాయలు కూడా లేవండి. మిరపకాయలు కూడా అన్నీ అయిపోయాయి. సో, మిరపకాయలు ఇప్పుడు తెంపుకొని రావాలి. అక్కడ ఉన్నాయి కానీ సో, అవన్నీ తెంపుకొచ్చి ఇప్పుడు చేసేంత ఓపిక లేదు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుదాం. ఇలాగే చేసేద్దామన్న ఉద్దేశంతో చేసేస్తున్నాను. ఇవి నానబెట్టి పెట్టాననమాట. సో, నానబెట్టి పెట్టినాను కాబట్టి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి తర్వాత వాటిలో టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో వేసేసి కొంచెం కారం వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఇదొచ్చేసి బిర్యానీ ఆకు. ఈ చెట్టు కూడా మన దగ్గరుంది. సో, నేను ఎప్పుడైనా చూపిస్తానని చెప్పానుగా. చూపియడానికి ఎందుకో టైం కుదరట్లేదు. పనులు చాలా ఉన్నాయండి. దానికోసమని కుదరట్లేదు. సో, సిమ్‌లో పెట్టుకొని బాగా కారం అంతా మనం ఆల్రెడీ ఉప్పేసుకున్నాం ముందే. సో, ఉప్పేసుకున్న తర్వాత అవన్నీ బాగా కొద్దిసేపు నూనెలో మగ్గేంత వరకు ఉంచుకొని నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను నీళ్ళు కూడా కొలత వేసి పెట్టుకున్నాను. ఒక గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకున్నాను. చాలా సేపయింది నానబెట్టి పెట్టుకొని. సో, మినిమమ్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌కి పైగానే అయుంటుందనుకుంటాను. సో, అవి నానిన తర్వాత బాగా ఉడుకుతాయి. సో, త్వరగా అయిపోతుంది కూడా ఏదైనా చేసినా కూడా అని అలాగే పెట్టాను. ఇప్పుడు అవన్నీ వేసేసుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 10, 15 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్‌లో పెట్టేస్తే సరిపోతుంది అన్నం. మనం చూడనక్కర్లేదు. పూలుగా తయారైపోతుంది చూడండి. ఈ అన్నం మనం మధ్యాహ్నం కూడా చేసుకొని తినొచ్చు. దీనికి మనం ఇంకేం కర్రీస్ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. పొడి, చట్నీ ఏం అక్కర్లేదనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. మీరు ఇంకా కావాలంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు పెరుగు కూడా లేదు. ఇప్పుడే తోడేసి పెట్టినా అనమాట. కొంచెం పెరుగుంటే అది తోడేసి పెట్టినాను కాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోతాము. సో, టమాటా పచ్చడి ఉందండి నిన్న చేసింది. అది ఇందులోకి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి సో, ఇలా ఎవరైనా తినకపోతే టిఫిన్ తిందాం రండి. సైడ్ కొంచెం మిక్చర్ పెట్టుకున్నాను. తర్వాత టమాటా పచ్చడి తిని పెట్టింది. నిన్న తినుకుందాం అనుకున్నాను. నిన్న కూడా అది బాగుందా.
దూరంగా ఉందా తేప. పీకేస్తే పోలే మరి ఒకటి. తెంపకపోతే ఉండదు పురుగు వచ్చేది మొత్తం తెంపిగానే ఉంటాయి.
వెజిటబుల్స్ అస్సలు బయట కొనుక్కోవట్లేదండి కూరగాయలు. కొనుక్కోవాలంటే చెప్పాను కదా! చాలా దూరం ఉంటుంది ఊరు. అది కూడా విలేజ్. అది కూడా నైట్ ఉంటాయన్నమాట. నైట్ పెడతారు ఊర్లో. ఆ నైట్ వెళ్ళే ఓపిక కూడా ఉండదు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత. చెట్లన్నీ పోతూనే ఉంటాయండి. ఎప్పుడు అంటే పెడుతుంటాము, పోతుంటాయి. ఒకటంటే అన్నీ పోవు. కొన్ని కొన్ని పోతాయన్నమాట. అన్నీ బ్రతకవు. కొన్ని పోయిన చోట ఇలా జామ చెట్లన్నీ తెచ్చి నాటేస్తూ ఉంటామన్నమాట. సో, మా పనులన్నీ ఇలాగే ఉంటాయి. పొలం దగ్గరుంటే అస్సలు దానికి కౌంటింగ్ అంటూ ఏం ఉండదండి పనులు. చాలా చాలా ఉంటాయి. సో, లెక్కలేనన్ని ఉంటాయి. అవి చెప్పుకోలేము, చెప్పలేము. అలాగని చూపించలేనివి కూడా కొన్ని ఉంటాయన్నమాట. అలాగుంటాయి. సో, అవన్నీ పనులయిపోయిన తర్వాత నేను ఈ వీడియో వచ్చేసి ఈరోజు కాదండి. చాలా రోజులయింది పెట్టి పచ్చడి. సో, మొన్నెప్పుడో మా వారు 1 వీక్ బ్యాక్ తెచ్చారనమాట. ఇవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెరట్లో కాసినవి చిన్న ఉసిరికాయలు. సో, నేను పచ్చడి ఇంతకుముందు చాలా సార్లు పెట్టాను. అసలు మన ఛానల్‌లో ఒక్కసారి కూడా చూపించలేదని ఈరోజు చూపిస్తున్నాను. చెట్టుకు తెంపుకొచ్చి ఫ్రెష్ అనమాట. సో, అవి తెంపుకొచ్చిన తర్వాత దాంట్లో ఉంటుంది కదా చెత్త చెదరం. అలాగే వాటికి ఉంటాయి కదా కొమ్మలు, అవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత బాగా నీళ్ళలో కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది. కిందేం వేయలేదు. డైరెక్ట్‌గా సంచిలోనే తెచ్చారు కదా! అయినా కూడా మనకు దానిపైన అంటే చెట్ల పైన మామూలుగానే దుమ్ము అవన్నీ బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వీటిని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆరబెట్టేసుకోవాలి. అది కూడా నీడకు ఒక క్లాత్ ఏసి అంటే బట్ట ఏదైనా నీళ్ళు బాగా పీల్చుకునేది వేసి నీడలోనే ఆరబెట్టేస్తే సరిపోతుంది. లేదా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చండి. లేదనుకోండి సో, మనకు బాగా తుడిచేసుకొని కూడా కాసేపు అలా ఉంచితే సరిపోతుంది. కానీ పొరపాటున కూడా తడి ఉండకూడదు. తడి ఉంటే అస్సలు పచ్చళ్ళు పాడైపోతాయన్నమాట. ఇప్పుడు అవన్నీ బాగా ఆరిపోయిన తర్వాత బయట ఆరబెట్టాను. సో, ఆరిపోయిన తర్వాత ఓ బాండి తీసుకొని నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. అదే బుడ్డల నూనె. అది తీసుకొని మనం ఉంటాయి కదా ఉసిరికాయలన్నీ వేసి బాగా వేయించుకోవాలి. సో, సేమ్ ప్రాసెస్ అండి. పెద్ద ఉసిరికాయలు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. వీటికి ఘాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏవంటే అవి పట్ పట్ అంటాయి. ఇవి పట్ పట్ అనవు. సో, తడి లేకుండా చూసుకొని ఆయిల్ కూడా అంటే మనం వేయించుకున్నటువంటి ఆయిల్ కూడా తడి లేకుండా ఎలాంటి ఇది లేకుండా చూసేసుకోవాలి. ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. మరి వాడిన ఆయిల్ తీసుకోకూడదండి. సో, అవన్నీ వేసుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లేదా ఒక ఇట్లా గంటెతో ఇట్లా అంటే నొక్కు పడుతుంది. గంట అందులోకి పోతుందనమాట. సో, అలా కూడా వేయించేసుకోవచ్చు. ఇప్పుడు సగం వేయించేసుకున్నానండి. అంటే బాగా వేయించుకున్నాను. తర్వాత ఇంకొక సగం కూడా వేయించేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. నేనేమి కొలతలు చూసుకోవట్లేదండి. తర్వాత మీకు కొలతలు చెప్తాను. బాగా వేయించుకున్న తర్వాత ఇవి చాలా చిన్నగా అయిపోతాయి కాబట్టి అప్పుడు గిన్నెతో కొలుసుకుంటే సరిపోతుంది. మనం ముందే గిన్నెతో కలిసి కారం వేసామనుకోండి అది కరెక్ట్ కొలత ఉండదు ఎప్పటికీ. సో, నూనెలో వేయించిన తర్వాతనే గిన్నెలో మనం కొలిచేసుకొని కరెక్ట్‌గా అప్పుడు కొలతల ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అవన్నీ బాగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసండి. అవి చల్లగా కావాలి. ఈలోపు మనం ఈ వేయించుకున్నటువంటి నూనె ఉంది కదా! ఆ నూనెలోనే కాస్త జీలకర్ర, అదే ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం బాగా ఒలిచి పెట్టుకున్నటువంటి దంచి పెట్టుకున్నట్టు అంటే ఒలిచిన తర్వాత కాస్త క్రష్ చేయాలి కాబట్టి దంచి పెట్టుకున్నానండి. సో, నేను నిన్ననే చేశాను ఈ ప్రాసెస్. సో, తర్వాత అవి వాటికి కూడా తడి ఉండకూడదు. అవన్నీ వేగిన తర్వాత పక్కకు పెట్టేసానండి నూనె. మీరు కావాలంటే వెల్లుల్లిపాయల బదులు ఇంకో కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక్క స్పూను మెంతులనమాట. అది కొలత అనమాట. సో, అది తీసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మరీ మాడకొట్టకూడదు. సో, ఫాస్ట్‌గా వేయించుకొని ఆఫ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మనకు వేయించేటప్పుడు తెలిసిపోతుందండి. బాగా వేగాయంటే మంచి స్మెల్ వస్తుందనమాట. సో, చాలా బాగుంటుంది. ఆవాలు వేయించిన తర్వాత ఆ స్మెల్ వచ్చిన తర్వాత తీసేసుకొని బాగా చల్లగయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లగైపోయాయి కదా! సో, మీరు ఏ గిన్నె తీసుకున్నా సరే ఆ గిన్నెతో 3 గిన్నెలకి ఒక గిన్నె కారం అనమాట. సో, ఇప్పుడు నాకు 3 గిన్నెలు కాస్త కొన్నే అయ్యాయనమాట. సో, దాన్ని లెక్క పట్టట్లేదు వాటిని. కాబట్టి 3 గిన్నెలకు ఇలా నిండుగా ఒక గిన్నె కారం తీసేసుకున్నాను. సో, హాఫ్ వేసుకున్నానండి. ఉప్పు ఎప్పుడు నిండుగా వేసుకోకూడదు. ఒకవేళ ఎక్కువైందనుకో మనం దాన్ని తీసేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు తక్కువనే వేసుకోవాలి. ఉప్పు తక్కువనే పడుతుందనమాట. ఆల్రెడీ మనం కారంలో ఉప్పు పట్టే పెట్టింటాం కాబట్టి తక్కువనే వేసుకోవాలి చూసి.
సో ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అది ఎంత వస్తుంది తెలుసా, కరెక్ట్ పావు భాగం వస్తుంది. మీరు ఇంకాస్త ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకోండి పావు భాగమే వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ మనకు అది ఉసిరికాయల టేస్ట్ తెలియాలి అంటే ఆవు పిండి తక్కువ వేసుకుంటేనే మనకు చిన్న ఉసిరికాయల టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. లేదనుకోండి తెలీదు. సో ఆవు పిండి వాసనే వస్తుంది. అవన్నీ వేసుకున్న తర్వాత ఈ కాయలు ఉంటుంది కదా, కారం అన్నీ మనం తీసుకునే గిన్నె కానీ మనం వేసుకునేటువంటి ఏవైనా సరే తడి లేకుండా చూసుకొని వేసుకోవాలండి. సో కొంచెం కలర్ కోసం కొద్దిగంటే కొద్దిగా పసుపు వేసాను, ఎందుకంటే కలర్ బాగా కనిపిస్తేనే పచ్చడి అయినా సరే కర్రీస్ అయినా సరే తినబుద్ధి అవుతాయి కదా. సో ఈ మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నటువంటి నూనె ఉంది కదా, అది కూడా చల్లగైన తర్వాతే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, చల్లగైన తర్వాతే వేసుకోవాలి. అది వేసుకున్నాక కూడా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేనికి తడి ఉండకూడదు. మనం తీసుకునే గిన్నెకి కానీ కలిపే గంటకి కానీ వేసుకున్న మిక్సీ ఉంటుంది కదా, దానికి కూడా తడి ఉండకూడదు. తడి ఉంటే తొందరగా పాడైపోతాయండి. సో నూనె ఎంత తీసుకున్నా అంటే నేను దాన్ని కూడా కొలత ఏం చూసుకోలేదు. సో ఒక 1/2 లీటరు తీసుకుని ఉంటాను. సో బొడ్డు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, లేదనుకోండి తర్వాత ఊరిపోతుంది కూడా. సో కొంచెం నూనె ఒక పావు భాగం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకుండా మరీ తక్కువగా వేయకుండా కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. లేదనుకోండి అప్పుడప్పుడు బూజు వస్తూ ఉంటాయన్నమాట. సో నా పచ్చళ్ళు ఇప్పటివరకు అయితే ఏవి బూజు రాలేదు, ఎందుకంటే మనం తడి లేకుండా చూసుకుంటాం కాబట్టి. మీరు కూడా అంతే. సో ఇవంతా ఇప్పుడు డబ్బాలకి తీసి పెట్టేస్తున్నాను. సో ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది 3 రోజుల తర్వాత, లేదనుకోండి ఈరోజు ఒక గంట తర్వాత కూడా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. నేను గాజు సీసాల్లో పెట్టట్లేదండి, ప్లాస్టిక్ దాంట్లోనే పెడుతున్నాను. ఇంతకుముందు పచ్చడి పెట్టినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకు పెడతామా, గాజు లేవా అన్నారు కదా. సో నేను వెళ్ళలేదండి షాప్కి. ఇంకా వెళ్ళిన తర్వాత తప్పకుండా తెచ్చి వాటిలోకి ఇవి షిఫ్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే చూస్తూ ఉండండి. బాయ్, థ్యాంక్ యూ.